నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగించనున్న వైసీపీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు షెడ్యూల్ ఖరారు. ప్రజాగలం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రచారం. 17,630 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడంపై సిపిఐతో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇది జగన్మోహన్ రెడ్డి బరి తెగింపుకు నిదర్శనమని వ్యాఖ్య. ఇంత నియంత్రణ వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ తప్ప మరొకరు లేరని ఘాటు విమర్శ. విజయవాడలో రణరంగం సృష్టించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్. పోలీసుల మీదకు ఒక్కసారిగా రెచ్చిపోయిన నిందితులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి. అదనపు పోలీస్ బలగాలు రావడంతో నిందితుల్ని అరెస్టు చేసిన వైనం. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్ యాత్ర కొనసాగనుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచారం శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు ఆయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది. వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్ర స్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ప్రజాగలం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28న రాప్తాడు, కదిరి, సింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ నెల 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నెల 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. 17,630 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడంపై సిపిఐతో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కూడా అమల్లోకి రావడానికి ఒకరోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి 17,630 ఎకరాల భూమిని హడావుడిగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి బరి తెగింపుకు నిదర్శనమని అన్నారు. ఇంత నియంతలా వ్యవహరిస్తున్న రాజకీయ నేత ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఇండోసోల్ కంపెనీకి రామాయపట్నం పోర్టు దగ్గర అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో దాదాపు 25,000 ఎకరాల భూముల్ని అప్పనంగా కట్టపెట్టారని ఆరోపించారు. కేంద్రంలో అధికారమన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది కాబట్టే ఇంత బరి తెగించి భూ కేటాయింపులకు సిద్ధపడుతున్నారని ధ్వజమెత్తారు. అమల్లోకి రావడానికి ఒక రోజు ముందుగానే
దాదాపు 17,633 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి, ముఖ్యంగా జగన్ రెడ్డి యొక్క బినామీ సంస్థ అది. ఆ బినామీ కంపెనీకి ఆయన ఇచ్చాడంటే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క బరి తెగింపుని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాము. ఇంత బరి తెగించిన ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేడు. నీవు ఎన్నికల కోడ్ వస్తున్నప్పుడు, ఎన్నికల సందర్భంలో ఈ రకంగా నీవు నిర్ణయాలు తీసుకుని 1000 ఎకరాలు, దాదాపు ఇప్పటికే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ కంపెనీకి 25,000 ఎకరాల భూములు కట్టబెట్టాయి. రామాయపట్నం పోర్టు దగ్గర, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇవాళ వేలాది ఎకరాల భూములు, 25,000 ఎకరాల భూములు ఇవాళ వారికి దారాదత్తం చేశామంటే బరి తెగింపుకి ఇది పరాకాష్ట. దీనిపైన ఖచ్చితంగా మీరందరూ కూడా మరి దీన్ని గతంలో ఎట్టయితే మీరు కేసులు ఎదుర్కొన్నారో వీటన్నిటిపైన కూడా కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కోట్లాది రూపాయల విలువైన భూములు మీ ఇష్టానుసారం మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. వీటన్నిటిని ఆపాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగా భూములు ఇచ్చి అలాంటి కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి జైలు పోయారు. మళ్ళీ ఇవాళ వేలాది ఎకరాల భూములు ఈ రకంగా తన బినామీ కంపెనీకి దారాదత్తం చేస్తూ ఉన్నాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈయనకు అండగా ఉంది కాబట్టి ఇంత బరి తెగించి ఈ భూమి పొందడానికి చేశాడు. అదేవిధంగా ఇవాళ పేపర్లో మరో వార్త, కడప జిల్లాలో ఇలాంటి భూ సంబంధించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వేస్తే ఒక కుటుంబం యావత్తు 3 పాపం వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దీన్ని కూడా ఖండిస్తారు. విజయవాడలో యాచకులు బ్లేడ్ బ్యాచ్ రణరంగం సృష్టించారు. మద్యం సేవించే ఈ బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ బెంచీలు ఆక్రమించుకొని నిద్రించడంతో ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వారిని పంపించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా నిందితులు రెచ్చిపోయి ఏకంగా 100 మంది దాడికి దిగారు. అదనపు పోలీసు బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి రాగా నిందితుల్లో కొందరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. విజయవాడలోని పండిత్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయి పోలీసులను, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగిన కొందరు యాచకులు బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్లోని బెంచీలను ఆక్రమించుకొని నిద్రించారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వెళ్లారు. యాచకులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా వారు దాడికి దిగారు. ఒక్కసారిగా సుమారు 100 మంది యాచకులు బ్లేడ్ బ్యాచ్ దాడికి యత్నించింది. బ్లేడ్తో దాడికి పాల్పడటంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ క్రమంలో సాంబయ్య అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలు కూడా అయ్యాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈలోపు అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. కొందరిని అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే రైల్వే స్టేషన్కు రానివ్వకపోవడంతో వారందరూ బస్టాండ్కి వస్తున్నారని స్థానికులు తెలుపుతూ ఉన్నారు. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎలిజాకు పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఎలిజా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఇంటి వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని లోకేష్ ధ్వజమెత్తారు. ఆదివారం బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో ఆయన ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అనే పదం కూడా వినిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని లోకేష్ వివరించారు. విద్యాశాఖలో పలు సంస్కరణలు తీసుకువస్తామని, బోధన పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని వివరించారు. ఎందుకంటే ఇప్పటికీ చిన్న రాష్ట్రం గొడవ జరగకూడదు. 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, చెప్పారు. అదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలను రొచ్చగట్టేదానికి సిద్ధంగా లేను,
అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. అందరూ ఒప్పుకున్న తర్వాత రైతులు స్వచ్ఛందంగా ముందరొచ్చి ఆంధ్రుల కోసం 33,000 ఎకరాలు పంట పొలాలు త్యాగాలు చేశారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలుపెట్టారు. SRM, వెట్, అమృతమయ లాంటి అనేక ఎడ్యుకేషన్. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావుని గొల్లపూడిలోని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అందరితో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు. మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక తెలుగుదేశం నాయకులతో కలిసి పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావుని గొల్లపూడిలో మర్యాదపూర్వకంగా కలిశారు. బొమ్మసాని సుబ్బారావుని కలిసేందుకు ఆదివారం వసంత కృష్ణ ప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు వసంత కృష్ణ ప్రసాద్ని సాదరంగా ఆహ్వానించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు తన అనుచరుల్ని ప్రత్యేకంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్కి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఏపీలో అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా కృషి చేస్తామని అన్నారు. వారంతా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తనకంతే వయస్సులో పెద్దవారు పార్టీలో సీనియర్ నాయకులు అయిన బొమ్మసాని సుబ్బారావు లాంటి నాయకులను అందరినీ కలుపుకొని మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. మహేశ్వరాలు సీజన్ 1, సీజన్ 2, ఇప్పుడు సీజన్ 3 అత్యద్భుతంగా నిర్వహించడం జరిగిందని, ఎంతో మంది గాయకులు పాటలు శ్రవణానందం కలిగించాయని మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను వెలికి తీసే ముఖ్య ఉద్దేశంతోనే మహేశ్వరాలు అనే మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. గాంధీనగర్లోని SRC గ్రాండ్ నందు నిర్వహించిన మహేష్ హోలీ స్పెషల్ మ్యూజిక్ ఫెస్టివల్ అలరించింది. ఈ సందర్భంగా మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి మాట్లాడుతూ మహేశ్వరాలు సీజన్ 1, సీజన్ 2, ఇప్పుడు సీజన్ 3 అలరించిందని, ఎంతో మంది గాయకుల పాటలు శ్రవణానందం కలిగించాయని చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను వెలికితీసే ముఖ్య ఉద్దేశంతోనే మహేశ్వరాలు అనే మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు టీవీ శేషగిరిరావు మాట్లాడుతూ మహేశ్వరాలు సీజన్ 1 అద్భుతంగా నిర్వహించుకున్నామని, అలాగే సీజన్ 2 అత్యద్భుతంగా కొనసాగిందని చెప్పారు. ఇప్పుడు సీజన్ 3లో కూడా పాటలు అద్భుతంగా టాలెంట్ షోను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గాయకులను ప్రోత్సహించడమే మహేశ్వరాల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి గాయకులు ఇక్కడకు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పారు. వారిలోని ప్రతిభను కనపరిచే విధంగా మహేశ్వరాలు ఒక వేదికగా నిలిచిందని తెలిపారు. మహేశ్వరాల ద్వారా ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గాయకులు శేఖర్ మాట్లాడుతూ మహేశ్వరాలు అనే వేదిక ద్వారా ఎంతో మంది స్టార్ మేకర్స్ ను ఒక్కచోట చేర్చి ఇటువంటి చక్కని కార్యక్రమాలను నిర్వహించడం ఒక మహేశ్వరికి సాధ్యమైందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఇంకా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మహేశ్వరాలు సీజన్ 1 అద్భుతంగా మొదలుపెట్టి చాలా చక్కగా పూర్తి చేశాం. దాని తర్వాత సీజన్ 2 కూడా చాలా అద్భుతంగా క్లిక్ అయింది. ఈరోజు ఈ సీజన్ 3 మహేశ్వరాలు కార్యక్రమంలో మనం పాటలే కాకుండా మంచి టాలెంట్ షో కూడా ఈరోజు మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన సింగర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరినీ ప్రోత్సహించడమే ఈ మహేశ్వరాల యొక్క ఉద్దేశం. ఇందులో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, నెల్లూరు నుంచి వస్తున్నారు, శ్రీశైలం నుంచి వస్తున్నారు. చాలామంది మంచి మంచి సింగర్స్ ఇక్కడికి వచ్చి ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా మంచి మంచి సింగర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి పాడడం జరుగుతోంది. ఇందులో మనం ఈ సింగర్స్కి ఈరోజు అద్భుతమైన మనం ఒక వేదికని మన మహీ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత చక్కటి టాలెంట్ షో కూడా ఈరోజు ఏర్పాటు చేసి, ఎందుకంటే అందరూ పాటలే పాడరు, చాలామందికి మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి, అవి కూడా ఈరోజు మనం వెలికి తీద్దామని మహి ఈరోజు అనుకుని ఈరోజు మనం పెట్టడం జరుగుతోంది. అది కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఉంటుంది. దాన్ని కూడా అందరూ ఆస్వాదించి వెళ్లాల్సిందిగా మేము మరీ కోరుతున్నాం. ఇంకా ఈ మహేశ్వరాల అధిపతి మహేశ్వరి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మనకి తెలియజేస్తుంది. ఈ మహేశ్వరాలు అనేది సీజన్ 2 ఉంది, ప్రజెంట్ జరుగుతామని. కానీ చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు, అందరూ ఉత్సాహంగా పాడుతూ ఉన్నారు. నేను కూడా అలాగే గుంటూరు నుంచి వచ్చాను. సో ఔత్సాహిక గాయకులకి తను ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఫ్యూచర్లో కొన్ని వాటి ఈవెంట్స్ చాలా మంచి మంచిగా
చక్కగా చేయాలని ఉన్నాను. ప్రతి ఈవెంట్లోనూ ఏదో కనిపిస్తుంది, ఆ ఎఫెక్ట్ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అందరం కూడా చేస్తూ ఉన్నాము. అందరూ కూడా లైవ్లో చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అండి. నా పేరు శేఖర్. సో మహేశ్వరాలు సీజన్ 3 ఈవెంట్కి అనేక మంది స్టార్ మేకర్స్, మూల్ సింగర్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇలా తదితర ప్రాంతాల నుంచి విజయవాడకి ఈ యొక్క సింగింగ్ ఈవెంట్కి తరలి వచ్చారు. సో ఈ యొక్క ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం వాళ్ళ టాలెంట్స్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైన జాబ్లో సెటిల్ అయిన వాళ్ళందరూ వాళ్ళ డైలీ దిన పనిలో వాళ్ళు ఉంటారు. వీకెండ్ వాళ్ళు చక్కగా వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ కోసం చక్కగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మంచిగా పాడుకోవడానికి వస్తున్నారు. అలాంటి ఔత్సాహికమైన సింగర్స్ అందరినీ ఒక చోట చేర్చి మహేశ్వరాలు అనే ప్లాట్ఫామ్ సీజన్ 1, సీజన్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు సీజన్ 3 కూడా మనం చేసుకుంటున్నాము. సీజన్ 1, 2లో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి మునుపెన్నడీ లేని విధంగా ఒక మంచి ఈవెంట్స్ని అయితే మన మహేశ్వరాలు బ్రాండ్ మనకి ఇచ్చింది. అలాగే 3rd ఈవెంట్ కూడా ఇంకా మంచి షోస్ ఉన్నాయి, టాలెంట్ షోస్ ఉన్నాయి. చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి మన విజయవాడ కేంద్రంగా చక్కగా ఈవెంట్స్ చేసిన మహేశ్వరాలు ఆర్గనైజర్ మహి గారికి మా సింగర్స్ అందరి తరపున ప్రత్యేకమైన వందనాలు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేశ్వరాలు మెగా సీజన్ 3 విజయవాడలో ఈరోజు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 సీజన్స్లో కూడా రకరకాల వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సింగర్స్ అందరూ కూడా మంచిగా పాటలు పాడి వారికి ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్స్ను కూడా బయటపెట్టి సీజన్ని సక్సెస్ఫుల్గా ముగించారు. అలాగే ఈ సీజన్ 3లో కూడా వచ్చిన ప్రతి సింగరు కూడా పాటలతో పాటుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటపెట్టి ఈరోజు ఈ సీజన్ 3ని కూడా ఇంకా బాగా మెగా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సింగర్సే కాకుండా లైవ్లో చూస్తున్న సింగర్స్ అందరూ కూడా మా మహి ఆర్గనైజర్ మహేశ్వరిని ఆదరించి ఇట్లాంటి ఈవెంట్లు ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఇలాంటి ఈవెంట్ని ఇంకా విజయవంతంగా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మహేశ్వరాలు సీజన్ 3కి విచ్చేసిన మీ అందరికీ కూడా నా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. నేను సీజన్ 1 ఈవెంట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డే నుంచి కూడా ప్రతి ఒక్క సింగర్ కానీ, అలాగే ముఖ్యంగా చెప్పుకోవడానికి మా శేషగిరి సార్ కానీ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడానికి నాకు చాలా సపోర్ట్గా నిలబడుతున్నారు. అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సింగింగ్తో కానీ, వాళ్ళ హెల్ప్తో కానీ, సపోర్ట్తో కానీ కూడా నన్ను చాలా ఇంతవరకు నేను వచ్చానంటే వీళ్ళందరూ సహకారాలు ఉండబట్టి వచ్చాను. అండ్ మీ అందరి టాలెంట్ని కూడా నేను ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి, దీన్ని ఒక గవర్నమెంట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, ఒక గుర్తింపు పొందాలి ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా అని చెప్పని నేను ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి టాలెంట్కి నేను చేయగలిగినంత కృషి నేను చేస్తానని మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విద్యాధరపురం సిఎస్ఐ క్రీస్తు దేవాలయం చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు గురించి తెలియజేస్తూ సంఘ సభ్యులు మట్టల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కార్యక్రమం నిర్వహించామని ఆ సంఘ కాపరి రేమల్లి ఆనందరావు తెలిపారు. మానవాళికి సర్వరక్షణగా ఉండేది యేసు ప్రభు అని, ఆయన నమ్ముకుంటే పాప పరిహారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. క్రైస్తవులు ఆరాధించే మట్ల ఆదివారం పండుగను పురస్కరించుకుని విద్యాధరపురంలోని సిఎస్ఐ క్రీస్తు దేవాలయం చర్చ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని పురవీధుల్లో క్రీస్తు గురించి తెలియజేస్తూ సంఘ సభ్యులు మట్టల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సంఘ కాపరి డాక్టర్ రేమల్లి ఆనందరావు క్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ తమ సంఘ సభ్యులు చేత మట్టలను చేతపట్టి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి ఆనందరావు మాట్లాడుతూ క్రైస్తవులకు మట్టల ఆదివార శుభాకాంక్ష తెలిపారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం శిలువ మరణానికి ముందు యెరూషలేము యాత్రను నిర్వహించారని, అది గుర్తు చేస్తూ తమ సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. మానవాళి రక్షణ కోసం యేసు ప్రభు జన్మించాడని, ఆయన మానవాళి పాప పరిహారంగా శిలువ వేయబడ్డారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
రామయ్య మెస్సేకు ప్రభు పేరట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలంలో నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మీ అందరికీ కూడా మట్టలాది వారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రెవరెండ్ డాక్టర్ రేమల్లి ఆనందరావు. మరి విద్యాధరపురం సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ప్రిజిబిటర్ ఇన్ఛార్జిగా గురువుగా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి మా యొక్క సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మరి అలాగే ట్రెజరర్ గారు వీరు సెక్రటరీ గారు, మరియు మా సంఘ కమిటీ సభ్యులు. మరి ఈరోజు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించడానికి ఆయన రాజులు రాజయ్యుండి సర్వలోకానికి ఆయన యొక్క శాంతిని స్థాపించడానికి ఈ లోకంలో ఆయన జన్మించడం, మరి ఆ జన్మని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన శిలువ మరణానికి బయలుదేరే ముందు తన శిష్యులతో కలిసి ఏ రీతిగా యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించారో మరి దానికి సాదృశ్యంగా మరి మా యొక్క సంఘం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా ఆనాడు యేసు ప్రభువారు గార్ధబ మీద ఎలా ప్రయాణాన్ని కొనసాగించారో దానికి సూచనగా మేము కూడా గార్ధబాన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద యేసు ప్రభువారి యొక్క రూపంలో ఒక కుమారునికి అలాగే వస్త్రాలు ధరించి దాని మీద కూర్చుండి యేసు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం మరి సందర్భంగా ప్రపంచమంతా ఈరోజు మరి మట్టలాది వారిని ఎంత ఘనముగా చేసుకోవడానికి అందులో దాగిన ఆంతరం ఏమిటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తూ ప్రతి విషయంలో కూడా మరి యెరూషలేములో ఆయనకి శ్రమలు ఉన్నవి, మరణం ఉందని తెలిసి కూడా ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆ యెరూషలేము జయప్రవేశానికి కూడా తన వాహనాన్ని మరి గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదను మరి గార్ధవాన్ని తగ్గించుకున్న దీనాతి దీనంగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారో ఆయన యొక్క జీవితాంతము మనకు ప్రతిదీ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆయన గాడిద మీద మరి ఎక్కించుకొని మరి దాని మీద ప్రయాణం చేస్తూ సకల మానవాళికి తన జీవిత విధానం ద్వారా అనేకలు మరి నీతి విలువలను మనకు బోధిస్తూ ఈరోజు మనం ఈ లోకంలో ఎలా జీవిస్తే ఆయన రాజ్యంలో చేరతామనేది ఈ యెరూషలేము జయప్రవేశం ద్వారా ఆయన యొక్క సంబోధన అనేది మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మట్టలాదివారం సందర్భంగా మరి యెరూషలేములో యేసు ప్రభువారు ఏ మరణాన్ని పొందబోతున్నారో ఆయన ఏ విధంగా వెళ్తున్నారో మనం కూడా అలాగా ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా ఆయన రాజుగా ఉండి కూడా తగ్గించుకున్నట్టుగా ఈ లోకంలో మనం కూడా తగ్గించుకున్నట్టే ఆయన రాజ్యానికి వారసులం అవుతూ ఉంటూ ఈ మట్టలాదివారం శుభాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు కేసు. నాగవంశీల సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వైసీపీ పార్టీకి తమ మద్దతు ఉంటుందని నాగవంశీల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. దాదాపు 70 సంవత్సరాలుగా తమ సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాగవంశీయులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రకాష్ నగర్లోని నాగవంశీయుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాగవంశీయుల సంక్షేమ సంఘం నాయకులు బొడ్డు అప్పలనాయుడు, బేవర నారాయణ ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగవంశీలకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. ప్రకాష్ నగర్లో తమ సంఘానికి చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి కలిసి 20 లక్షల ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. తమ సామాజిక వర్గానికి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోమని, ప్రతి గడపకు తిరిగి వైసీపీ విజయానికి తోడ్పాటును అందజేస్తామని స్పష్టం చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ విజయవాడ నగరంలో 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరివని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము. కానీ ఎటువంటి అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది. అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకారం అందించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే అయోధ్య రామిరెడ్డి గారు, వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు. కాబట్టి వాళ్ళకి మేము తప్పనిసరిగా మా వంతు సహకారం అందించడానికి మేము ఈ సమావేశంలో మేము పాల్గొన్నాము. తప్పనిసరిగా మా కుల సంఘం అందరి దగ్గరికి తిరిగి
మా నాయకులు, మేము, మా కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మా కులస్తుల్లో వాళ్ళ చైతన్యం చేసి తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి అండదండగా నిలవాలి, వాళ్ళకి ఓటు వేయాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన అభ్యర్థుల్ని ఎలపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కూడా కేసీఆర్ నాని గారికి తప్పనిసరిగా మా ఓటు వాళ్ళకి వేస్తామని చెప్పి మీ మీడియా ముందు మేము తప్పనిసరిగా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా పనిచేసి వాళ్ళు గెలిపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా తప్పనిసరిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఈరోజు నాగవంశం సంక్షేమ సంఘం గత 60-70 సంవత్సరాల నుంచి మేము మా హక్కుల గురించి పోరాటం జరుగుతుంది. ఈరోజు నాగవంశం ఈ కమిటీ హాల్లో అధ్యక్షులు కాలాడ సూర్యనారాయణ గారు, బుడ్డప్పలనాయుడు గారు, మిగతా నాగవంశం పెద్దలందరికీ అందరం కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే నాగవంశం సంఘం తరపున అసలు నాగవంశం సంఘం అనేది చాలామంది ప్రజానికి తెలియదు. నాగవంశం అంటే ఏంటి, అసలు నాగవంశం అంటే ఏం చేస్తారంటే మా కులవృత్తి వ్యవసాయం. అయితే నాగవంశంని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషను దానికి కలిగించి బొడ్డు అప్పలకొండమ్మ గారిని చైర్మన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ప్రతి నాగవంశముడు కూడా కుటుంబ సభ్యుడు అందరూ కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఆ మాట అంటున్నా. విజయవాడ నాగవంశ సంక్షేమ సంఘం, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నాగవంశ సంఘం కమిటీలు రెండు కూడాను గత 2 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తులకి మా వంతు సహకారంగా నిత్యం మా యొక్క వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులాభివృద్ధి కోసం మేమైతే చేయగలుగుతామో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ధర్మలాలో మాకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి, రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో భాగంగా మాకు ఒక నాగం సంక్షేమ సంఘాన్ని కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని, అదేవిధంగా డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పే వ్యక్తికి, మాటలు చెప్పే వ్యక్తికి, చేతలు చేసే వ్యక్తికి నిదర్శనం ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి గుర్తింపు. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక కులం ముందుకు ఎదగాలన్నా చేయాలన్నా ప్రభుత్వం యొక్క తోడ్పాటు చాలా అవసరం. విద్యాపరంగా కానీ ప్రభుత్వం ఆదుకుంటేనే ఆ కులం అభివృద్ధి చెందుతుంది అనేది అందుకు గుర్తించాల్సిన విషయం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా మాకు నాగవంశ సంఘాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈ పత్రికా సమావేశం తరఫున ముఖ్యంగా మా యొక్క 2 కమిటీల తరపు నుంచి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము మా నాగవంశులకు చిరస్థాయిగా ఉన్నటువంటి కళ్యాణ మండప నిర్మాణ భాగంలో మా యొక్క కమిటీలందరం కూడా ఎంతో ఆర్థికంగా వెనకబడినప్పటికీ కూడాను మేము మా యొక్క కమ్యూనిటీ అభివృద్ధి కోసం, మాకు ఈ కళ్యాణ మండప నిర్మాణం కోసం కమిటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కమిటీ సభ్యులు మాత్రమే ఎవరైతే ఉన్నాం వాళ్ళు, అలా కొంతమంది ఇచ్చిన నిధులతో ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి భవనంగా ఈ యొక్క వేదిక కానీ ఈ యొక్క ప్రహరీ గడు కూడా మీరు చూడొచ్చు. మరి రిలీజ్ చేసి దీన్ని కలెక్టర్కి కూడా పంపించడం జరిగింది. ఈ ఒక నిధుల్ని, ఆ ఫండ్స్ అనేది వారం రోజుల్లోనూ అతను మాకు మాట ఇచ్చి మేము మా తరపున తీసుకెళ్ళి ఒక లెటరు ఆయనకి అందజేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చీరా నాగమల్లేశ్వరరావు బీసీలకు రాజకీయాల ప్రాధాన్యత కల్పించాలని ఘాట్ రోడ్లోని ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు సీట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కోరామని, కానీ ఒక్క పార్టీ కూడా బీసీలకు సీట్ ఇవ్వలేదని ఆయన అన్నారు. తమకు పశ్చిమంలో బీసీ సీట్ ఇవ్వకపోతే అందరం కలిసి నోటాకు వేస్తామని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీలకు విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం అన్యాయం జరిగిందని, అందుచేతే తామే ఒక పార్టీని పెట్టి బీసీలను నిలబెడతామని ఆయన హెచ్చరించారు. మళ్ళీ రా వచ్చి
గత వారం రోజుల కిందట మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి మా బీసీలు జరుగుతున్న ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీట్ ఇవ్వమని చెప్పి మేము కోరాము. ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా సరిగ్గా స్పందించలేదు. ఈ స్పందించుకోవడం వల్ల మా బీసీలందరూ పోయినసారి మేము చేసింది ఏమన్నామంటే మా బీసీలకి సీట్లు ఇవ్వకపోతే నోటాకేస్తామని చెప్పి మేము మొన్న ప్రకటన చేసాం. ఆ ప్రకటన ఈరోజు మా బీసీలందరూ ఏమన్నారంటే ఈ ప్రకటన ఎందుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో మా బీసీలని నిలబెట్టుకుందాం, మన బీసీలని మనం గెలిపించుకుందామని చెప్పి మేము అంతా నిర్ణయం తీసుకున్నాం. అయితే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గేపేట, తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఈ నియోజకవర్గాల్లో మేము క్యాండిడేట్లందరినీ మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ క్యాండిడేట్లందరూ ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ నిలబెడతామని విజయవాడ తూర్పు కాపుల నుంచే పెడుతున్నారు బీసీ నుంచి, సెంట్రల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థి నాగవంశీకులు బీసీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మైలవరం నియోజకవర్గం వచ్చి గౌడాస్ నుంచే పెడుతున్నాము, జగ్గేపేట నుంచి యాదవుల కులం నుంచి నిలబెడుతున్నాము. నెక్స్ట్ నందిగామ, మైలవరం ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగించనున్న వైసీపీ. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు షెడ్యూల్ ఖరారు. ప్రజాగలం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రచారం. 17,630 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడంపై సిపిఐతో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇది జగన్మోహన్ రెడ్డి బరి తెగింపుకు నిదర్శనమని వ్యాఖ్య. ఇంత నియంత్రణ వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ తప్ప మరొకరు లేరని ఘాటు విమర్శ. విజయవాడలో రణరంగం సృష్టించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్. పోలీసుల మీదకు ఒక్కసారిగా రెచ్చిపోయిన నిందితులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి. అదనపు పోలీస్ బలగాలు రావడంతో నిందితుల్ని అరెస్టు చేసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.